శ్రీ వారాహి దేవ్యై నమః. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు బాబాయ్? బాబాయ్ బాబాయ్ ఏంట్రా? మా ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చాడా? బాబాయ్ అంట బాబాయ్. కులాన్ని, మతాన్ని, దైవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూసావో మట్టి కొట్టుకుపోతావు. మీరు నమ్మట్లేదు కదా? పూజారి గారిని చూస్తుండగా ఇంటి ముందు పసుపు కుంకం నిమ్మకాయలు వేసి మంత్రాలు చదివి తుఫ్తు అని 3 సార్లు ఊసాడు. శంకరాభరణంలో శంకర శాస్త్రాలు అంటాడు అనుకున్నా, అతిలోక సుందరిలో అమృష్పూర్ లాంటి రైడు. నువ్వు చేసిన పాపానికి నేను కొట్టడం కాదురా, చంపేయాలి. మీ చేతుల మీదే కార్యక్రమం జరిపించి హస్తకులు పట్టుకుపో. ఎరా అవి మనవేడి చేసుకుంటాం, ఇచ్చాయి. వాళ్ళ బాబు మ్యూజిక్ చేస్తాడండి, చిన్న కుర్రాడే కానీ మ్యూజిక్ చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ అతనే చేసింది. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. యు ఆర్ ఎ చైల్డ్ ప్రాడజీ. యు ఆర్ గోయింగ్ టు రూల్. యు ఆర్ గోయింగ్ టు రూల్. ఆ డైరెక్టర్ గారిని ఎప్పుడు గుర్తుపెట్టుకో జీవితాంతం. నువ్వు జంజాల గారి పేరు తలవకుండా నేను ఒక్కరోజు ఉండను. నువ్వు శ్రీనివాసరెడ్డి గారి పేరు తలుచుకో. ఎంత పైకి వచ్చినా గురుపాదం పట్టుకున్న వాళ్ళు జీవితంలో ఎప్పుడూ పైకి వెళ్తారు. అలాగే వాళ్ళ అబ్బాయి మ్యూజిక్, ఆ మ్యూజిక్ కూడా బాగా నేర్చుకుంటాడు. ఇంకా లండన్ యూనివర్సిటీ, ట్రినిటీ యూనివర్సిటీలో గ్రేడ్ చేస్తున్నాడు. ఈ సినిమాకి మ్యూజిక్ చాలా బాగా చేశాడు. ఎందుకంటే ముందు మీ సినిమా చూస్తాం కాబట్టి ముందు తెలుసు కాబట్టి. ఆత్మకథ సినిమా చాలా బాగుంది. వాళ్ళ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టరు అని చెప్పి చిన్నపిల్లాడైనా పెట్ట కొంచెమైనా కోత చాలా ఘనం అన్నా, చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఫ్యూచర్లో అతను ఎక్కడికో వెళ్ళిపోతాడు. ముఖ్యంగా ఈ చిన్న పిల్లోడు తమ్ముడు, నీ పేరు శ్రేయస్. నాకు వారశ్రేయస్ని చూస్తూ ఉంటే ఐపీఎల్లో నాకు సూర్యవంశీ వైభవం చూసినట్టు అనిపిస్తూ ఉన్నది నాకు. ఎందుకంటే ప్రపంచం అంతా ఆ పిల్లగాని కోసం చూస్తూ ఉన్నది. రేపు భవిష్యత్ అంతా నీ కోసం చూసే విధంగా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నా నేను. ఖచ్చితంగా నీకు ఆ రోజు ఎంత చిన్న పిల్లోడు ఇంత ధైర్యంగా ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ చేసి చేయడం అనేది చాలా గొప్ప విషయం. తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు కలగాలని మనస్ఫూర్వకంగా కోరుకుంటూ, మా కాబోయే వుడ్ బి మ్యూజిక్ డైరెక్టర్ మరి సోమేష్ గారు కూడా దానికి సహకరించి వారి అబ్బాయిని కూడా సంగీత డైరెక్టర్గా వారాహి శ్రేయస్ గొప్పవాడు అవుతాడు, మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఇక్కడ దాగుడు మూతలు ఆడుతున్నావురా? నువ్వు కూడా ఆడతావా? ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావు? నాన్న చింటూ, ఎక్కడికి వెళ్ళావురా? ఎంత కంగారు పడ్డామో తెలుసా? రై అడుగుతుంటే మాట్లాడవే, నోరిప్పు మాట్లాడు. అబ్బా ఆగండ్రా, వాడిని అలా బెదిరిస్తూ ఉంటే వాడేమని సమాధానం చెప్తాడు? నేను అడుగుతానుగా, ఉండు. నాన్న చింటూ, ఎక్కడికి వెళ్ళావమ్మా? మాకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తాడు. చెప్పరా, నోరిప్పు, తోలు తీసేస్తాను. ఎక్కడికి వెళ్ళావు? చెప్తావా లేదా? ఎక్కడికి వెళ్ళారు నువ్వు? అర్ధరాత్రి గడ పెత్తనాలేంటి నీకు? శ్మశానంకి వెళ్ళాను నాయనమ్మా. ప్రొడ్యూసర్ గారు సోమేష్ గారు వాళ్ళ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ అంటే షాక్ అయ్యాను. ఎందుకంటే నేను నా సినిమా రీ రికార్డింగ్ కోసం వెళ్తే ఈ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాడు అక్కడ వేరే స్టూడియోలో. నిజంగా షాక్ అయ్యాను. ఎందుకంటే నేను ఈ వయసులో ఊళ్ళో ఉండేవాడిని. నాకు సినిమా ఇండస్ట్రీ, నేను కూడా చాలా చిన్న వయసులో వచ్చాను. నా 25 సంవత్సరంలో ఇండస్ట్రీకి అడుగు పెట్టాను నేను. బట్ ఇక్కడ ఈ అబ్బాయిని చూసిన తర్వాత ఫస్ట్ షాక్ అయిపోయాను. ఇది సినిమా రీ రికార్డింగ్ చేయడం ఏంటి, మ్యూజిక్ చేయడం ఏంటి, పాటలు చేయడం ఏంటి అని అంటే అక్కడ ఎఫ్రాయిం గారు చెప్పారు, లేదు నా శిష్యుడు, చిన్నప్పటి నుంచి తనకి సంగీతం అంటే ఇష్టం అని చెప్పారు. చెప్పిన తర్వాత అద్భుతంగా చేశారు. పాటలు విన్న తర్వాత 2 పాటలు చాలా బాగున్నాయి. అలాగే ట్రైలర్ లో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. డెఫినెట్ గా చాలా మంచి పేరు వస్తుందని అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా కళాకారులు, అంటే ఆర్టిస్టులే కాదు, సంగీత కళాకారులు కూడా ఉన్నారు ఇందులో. సినిమాకు ఇంత చిన్న సినిమాను ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చి అంటే నమ్మి ఒక చిన్న సినిమాకి కొత్తగా ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ గారు నిజంగా అభినందనీయులు. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా చేసినందుకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ అబ్బాయి ఇంకా దేవుడి ఆశీస్సులతో పైకి రావాలని చెప్పి ఆశిస్తున్నాను. తమ్ముడు నీకు ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. సీనన్న, మన సినిమాలో మరి తమ్ముడికి ఒక పాట మీరు ప్రత్యేకించి పెట్టి మా ఇంట్లో మీరు మ్యూజిక్ డైరెక్టర్ చేయించాలని చెబుతూ మా మలిక్ తేజ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడా మలిక్ తేజ? ఉంటే మలిక్ తేజ కూడా చెప్పేవాడమ్మా, కంపల్సరీ నువ్వు మా కోసం ఒక పాట చేయాలి. చేస్తావా? చెయ్యాలి నువ్వు కంపల్సరీ కూడా. రాఘవా, నీకు నా ముఖంలో భయం కనిపించట్లేదా?
ఏం చూస్తున్నావే? మొహంలో భయం ఎక్కడుందా అని చూస్తున్నాను. ఒరేయ్, అది మనందరినీ చంపేస్తుంది. వీళ్ళన్నంత పని చేశాడు. అది చంపేతుంటే ఈ పాటికి నేను చంపేది. జెమినీ టీవీలో నా పేరు కింద పోయాడని స్క్రోలింగ్ తేపతే ఇదే సదా, ఎంతసేపు వాయిదాలు తీపి ముద్దు తాయిలాలు ఇవ్వరామ తలుపు చాటుకి. ఆపలేను ఆగడాలు వల్ల కాదు వేగడాలు. రకరకాలుగా చంపేస్తారు. నన్ను అలా చంపేద్దామనే కదా. బయటకెళ్ళి చచ్చిపోతాం. నువ్వు చావడం నల్ల నీకు ఒక్కగాని ఒక బామ్మ వచ్చింది బావా. బావ బతుకు కొడతాడు బామ్మర్ది అంటారు. నేను బతుకుంటేనే కదా బావా నీ బతుకు కొట్టడానికి. తలుపుది బావా, తలుపుది బావా. నువ్వు బతుకు కోరటమేమో కానీ మేము బయటకు వస్తే మా ఇద్దరు బతుకులు గాల్లో కలిసిపోతారా? వస్తే ముసల్దానా, ఇదిగో నేను లోపలికి వచ్చానంటే చంపుతా. నువ్వు చంపుతావనేరా? నేను తలుపు తీయనంటున్నాను. ఈయన నేను ఒక కేఫ్ ఓపెనింగ్కి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఒక మూల సౌండ్స్ ఎక్కడి నుంచో మ్యూజిక్ వస్తుంది, తెలియట్లే ఎక్కడి నుంచి వస్తుందో. ఒక ట్రంపెట్ అది ఏంటి డ్రమ్స్ అన్నీ పెట్టుకున్నారు, డ్రమ్స్ అవన్నీ. సౌండ్ బాగుంది, ఇలా చూస్తున్నాను. నాకు తెలియదు ఈయన అక్కడ ఉన్నాడని. నేను జస్ట్ మామూలు క్యాజువల్గా నడుచుకుంటే వెళ్తే ఈయన ఉన్నాడు. ఏంటమ్మా అంటే ఎంత అంటే మ్యూజిక్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఈ వయసులో మ్యూజిక్ గురించి సెన్స్ తెలుస్తుంది, కానీ అంత ఎంజాయ్ చేస్తూ డ్రమ్స్ ప్లే చేస్తున్నాడు. ఎంత శ్రమ ఆ డ్రమ్స్ అన్ని కొట్టడం, అదంతా ఎంత అద్భుతంగా మ్యూజిక్ ప్లే చేశాడంట. ఆ రోజు చెప్పా, నువ్వు ఎక్కడికి వెళ్తావు నెక్స్ట్ అని. శివమణి గారి లాగా ఈయన కూడా చాలా మంచి డ్రమ్ ప్లేయర్ అండ్ మ్యూజిక్ సెన్స్ ఉంది. ఎందుకంటే తను చేసిన కోర్సులు అలాంటివి. అంత మంచి మ్యూజిక్ టాలెంట్ ఈయన దగ్గర ఉంది కాబట్టి ఈరోజు మేము ధైర్యంగా ఈ సినిమాకి పనిచేసే అవకాశం. చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, గుడ్ లక్. ఆ వారాహి గురించి మీ అందరికీ బాగా తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాగా తెలుసు. సో వారందరే నమ్మినప్పుడు వీరు కూడా నమ్మినట్టుగా. అనిరుద్ధ్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ని చూసాం కదా మనం, చిన్నప్పుడు వచ్చాడని అందరూ అంటుంటారు. అంతకన్నా చిన్న వయసు ఈ అబ్బాయి, అనిరుద్ధ్ కన్నా చిన్న వయసులో ఉన్నాడు. సో వారాహి శ్రేయాన్స్ మీడియా చాలా ఫేమస్, అలాగే ఈ శ్రేయాన్స్ కూడా చాలా ఫేమస్ అవ్వాలని కోరుకుంటూ, నిజంగా తండ్రికి తగ్గ తనయుడిగా ఎదగాలి. నీ స్మైల్ అయితే బాగుందయ్యా, నీ స్మైల్ చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంది. మంచి ఫ్యూచర్ అయితే ఉంది. మా శ్రేయాన్స్ ఎట్లా మ్యూజిక్ చేశాడో తొందరగా వినాలి, చూడాలని ఉంది. ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటున్నాను. కన్ఫామ్గా బాగుండాలి. ఆల్ ద బెస్ట్. హాయ్ ఆల్, నా పేరు వారాహి శ్రేయస్. నేను ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇంకొకటి, నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే నాది చిన్న వయసు అని చూడకుండా నా టాలెంట్ని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. మా నాన్నే ప్రొడ్యూసర్ అయినా కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ మళ్ళొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను.